30,000లో ఏ మొబైల్ కొనాలి, 35,000లో ఏ మొబైల్ కొనాలి, 40,000లో ఏ మొబైల్ కొనాలి, తిరుగులేని పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్ కావాలంటే దీన్ని కొట్టేదే లేదు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం 30 నుంచి 40,000 మధ్య ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం. నిజానికి 30 నుంచి 40,000 అనేది స్వీట్ స్పాట్. దాదాపు హై ఎండ్ మొబైల్స్లో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ ఈ మొబైల్స్లో అయితే కవర్ అవుతాయి. వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి తగ్గ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ది Xiaomi 14CV. సో దీని రివ్యూ మన ఛానల్లో ఉంది. లాంచ్ చేసినప్పుడు 45,000కు లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే 30,000కి అయితే వస్తుంది. అండ్ మొన్న ఒకసారి 28,000 కూడా వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే దీన్ని పోస్ట్ చేశాను. ఈ ప్రైస్ రేంజ్లో సో డిస్ప్లే చాలా బాగుంటుంది. కెమెరాస్ మనకి లీకా కొలాబరేషన్ కెమెరాస్ ఈ ప్రైస్ రేంజ్లో అంటే నేనైతే పర్సనల్గా టెస్ట్ చేసి ఉన్నాను. కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. పోర్ట్రేట్స్ కానీ అండ్ ఫ్రంట్ కెమెరా కానీ అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మన ఛానల్లో రివ్యూ ఉంది చూడండి. 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఇందులో అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఓవరాల్ ఆల్రౌండర్ బ్యాలెన్స్డ్ ఆప్షన్గా అయితే 30,000లో దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. బ్యాటరీ ఒక్కటి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి సరిపడకపోవచ్చు. మేబీ ఈవినింగ్ లేదా నైట్ ఛార్జింగ్ పెట్టే అవకాశం అయితే పడవచ్చు. అదర్వైజ్ పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ కొంతమంది Xiaomi MI ఫోన్స్ కొనొచ్చా, అవి నడవు అది ఇది అని అయితే అంటుంటారు. అది ఒక్కొక్కరికి ఒక్కలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా దగ్గర అయితే MI 10 ఉంది, 5 years అవుతుంది, అలాగే ఉంది, ఇప్పటి వరకు ఏమీ కాలేదు. సో అన్ని బ్రాండ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు వస్తుంది. కొందరు యూజర్స్కి రావచ్చు, కొందరు యూజర్స్కి రాకపోవచ్చు. పర్సనల్గా నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫ్ నౌ లేదు. అలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే Xiaomiతో మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఒకవేళ Xiaomi 14CV వద్దు, 30,000లో మాకు ఇంకొక ఆప్షన్ చెప్పండి అంటే పర్ఫార్మెన్స్ తగ్గినా పర్లేదు అనుకుంటే Moto Edge 60 Pro అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్, డిజైన్, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ది Vivo V50. ఈ మొబైల్ని ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ అందరూ ఆన్లైన్లోనే కొనరు, కొందరు ఆఫ్లైన్లో కూడా కొంటుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనిలో డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం మరీ పవర్ఫుల్ గేమింగ్ అలాంటి వాళ్ళకి కాకుండా సో చాలా మందికి అయితే సరిపడే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. 35,000 ఉంటుంది. అండ్ ఆఫ్లైన్లో మీరు సరిగా బార్గెన్ చేయగలిగితే 30 నుంచి 32,000 మధ్యలో వస్తుంది. ఆఫ్లైన్లో కొనే పని అయితే చాలా మందికి అయితే ఉంటుంది, ఎందుకంటే బజాజ్ ఈఎంఐతో, నో కాస్ట్ ఈఎంఐతో అయితే కొంటుంటారు ఆఫ్లైన్లో. అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ ఆ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ది iQOO Neo 10. ప్రజెంట్ అయితే 32,000 ఉంది. ఇనీషియల్ సేల్లో అండ్ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 29,999కే వస్తుంది. 30,000లో దీనికంటే పవర్ఫుల్ ఫోన్ వేరే ఏదీ లేదు. ఎలాంటి హెవీ టాస్క్నైనా, ఎలాంటి హెవీ గేమ్స్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మనకి ఆల్మోస్ట్ 8 Gen 3 రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ కెమెరాస్ మాత్రం డీసెంట్గా ఉంటాయి. ఎక్సలెంట్ అని చెప్పలేము, కానీ ఎవరికైతే సో పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్ 30,000 బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ ఇది Samsung Galaxy S24 FE. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 60,000కి లాంచ్ చేశారు. ఇప్పుడు ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ సో 35,000కి వస్తుంది. రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ అయితే పబ్లిష్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా డీటెయిల్గా అందులో అయితే మెన్షన్ చేశాను. సో గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే అన్డౌటెడ్లీ బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. డిస్ప్లే బాగుంది అండ్ కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అల్ట్రా ఫోన్స్ రేంజ్ కెమెరా పర్ఫార్మెన్స్ దీంట్లో అయితే నేను నోటీస్ చేశాను. నా పర్సనల్ ఫేవరెట్ కెమెరా ఫోన్ అయితే అయిపోయింది ఈ మధ్య కాలంలో. నేను టెస్ట్ చేసిన అన్ని మొబైల్స్లో ఈవెన్ 40,000, 45,000 వరకు వెళ్ళినా కానీ. అండ్ బ్యాటరీ లైఫ్ ఒక్కటి కొంతమందికి సరిపడకపోవచ్చు. మేబీ ఈవినింగ్ నైట్ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే రావచ్చు. అదర్వైజ్ రిమైనింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మన ఛానల్లో రివ్యూ చూడండి. కొన్ని చిన్న కాన్స్ నాకు అనిపించినవి ఆ రివ్యూలో డీటెయిల్గా మెన్షన్ చేశాను. సో గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాని వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఆప్షన్ 35,000లో వస్తేనే తీసుకోండి. అబోవ్ 40 అయితే దీనికి పెట్టకండి, ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్లో ఇంకా 29,999కే వస్తుంది ఈ Samsung Galaxy S24 FE. మీరు అప్పటి వరకు వెయిట్ చేసేది ఉంటే వెయిట్ చేయండి, లేదంటే ఏదో ఒక ఆఫర్లో 35,000లో వస్తుంది, ఇప్పుడే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ OnePlus 13R. ప్రజెంట్ అయితే 43,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ ఈఎంఐతో 39,999కి అయితే వస్తుంది. సో OnePlus నుండే మొబైల్ కావాలి అనుకుంటే సో ఈ ప్రైస్ రేంజ్లో మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. 8 Gen 3 ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలాంటి టాస్క్నైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. 6,000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో, Android 15 OxygenOS 15తో వస్తుంది. బట్ కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్గా ఉంటాయి. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ 14Rలో అయినా కెమెరాస్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. 40,000కి నాకు కొంచెం తక్కువ అనిపించాయి దీంట్లో కెమెరాస్.
అదర్వైజ్ OnePlus నుంచి కావాలంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ది iQOO 12 ప్రెజెంట్ అయితే 45,000 ఉంది, బట్ రీసెంట్గా 40,000కి అండ్ 39,999 కూడా వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే వేశాను. ఒకవేళ మీ బడ్జెట్ 40,000 వరకు ఉంటే కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో వచ్చిన ఆఫర్లో వచ్చిన దీన్ని అయితే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. పర్ఫెక్ట్ పవర్ఫుల్ ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ఈ ప్రైస్ రేంజ్కి విత్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే పవర్ఫుల్ ఫోన్స్గా మనకి ఏదైనా వచ్చినా ఈ బిలో 40,000 ప్రైస్ రేంజ్లో కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి, బట్ దీంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి అండ్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాటరీ ఇంకా వేరే ఏ విషయాల్లో కూడా ఇది ఎక్కడా తగ్గదు. 40,000లో వస్తే అన్డౌటెడ్లీ పర్చేజ్ చేయొచ్చు, బట్ అప్పుడప్పుడే వస్తే 40,000 ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే వాళ్ళు మాత్రం దీన్ని మిస్ చేయకండి. ఎప్పుడు కానీ ప్రైస్ డ్రాప్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి ఇప్పటివరకు లేకపోతే. సో ఇవి 30,000 to 40,000 ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ కన్సిడర్ చేయగలిగే బెస్ట్ మొబైల్ ఆప్షన్స్. సో నేను ఇంకేదైనా మిస్ చేసినా మీకు వర్త్ కన్సిడరింగ్ అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు. 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో మీకు కొంత హెల్ప్ అయినా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.